దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆదివారం ఇలాగ ప్రభువుని మనం స్తుతించి ఆరాధించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మనమందరం స్తుతించు వారమై ఉన్నాం. మీరున్న స్థలాలందరూ కూడా కళ్ళు మూసుకుని ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి మనసారా దేవుణ్ణి ఆరాధించుకోవటానికి మీ హృదయాల్ని తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, సర్వాధికారి నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధులని కొనియాడబడుతున్న ప్రభువా, మహామహిమతో నిండిన ప్రభువా నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నాయన, స్తుతి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించు ఆరాధించు.
చాపి జలరాసులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను బంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. ఆహా మహిమతో నిండిన సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించరను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించరను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించరను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించరను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేల్ స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. యేసయ్యా 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 కనికరము
యేసయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకేనయ్యా యేసయ్యా 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 ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా యేసయ్యా మహామహిమతో నిండిన దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచు ఆరాధించుతూ స్తుతి యాగము అర్పించుచున్నవాడు దేవుని నామమును మహిమపరచుచు ఉన్నాడు. యేసయ్యా నీ మహిమతో నింపండి, ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. కృపతో నింపండి నాయన, అభిషేకముతో నింపండి నాయన, అన్య భాషలతో స్తుతించే అభిషేకమును కృపామయడానికి స్తోత్రమయ్యా. అగ్ని జ్వాలల వంటి అభిషేకముతో నింపువాడా, ఆత్మవాక్శక్తితో అన్య భాషలతో అభిషేకించండి నాయన. యేసయ్యా 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 ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా మీకోసమేనయ్యా మా స్తుతి అర్పణ మా స్తుతి ఆరాధన నీకోసమేనయ్యా. స్తుతి యాగం అర్పించుచున్నవాడు దేవుని నామమును మహిమపరచుచు ఉన్నాడు. గట్టిగా చప్పట్లతో యేసయ్య నామమును మహిమపరచు యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన రెండు చేతులు ఆకాశం తట్టు చాపి కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు.
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభు ఈ ఉదయకాలం ఆయన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడినట్లు ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ఆయన వాక్కు కోసమే ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును భద్రపరిచి అయా ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని వినుటకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రం. అయా మా హృదయాలను ప్రభువా మీరే తెరిచి అయా మీ సేవకులను బలపరిచి అభిషేకించి శ్రేష్టమైన మీ వాక్కును ప్రభువా మాకు తెలియపరచండి. మా హృదయాలలో మీ వాక్కును భద్రపరచండి ప్రభువా. అయా మీ వాక్యాన్ని అనుసరించి జీవించి నాయన ప్రభువా రాకడ కొరకు సిద్ధపడాలనే ఒక తీవ్రమైన కాంక్షను మాలో కలగజేయండి. అయా ప్రభువా ఇక్కడ చూస్తున్న వారు, ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఈ వాక్యము ద్వారా తండ్రి నాయన వారు ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకోవాలి, వారి జీవితం మార్చబడాలి. శాపంలో పాపంలో అయా భయంకరమైన ఉగ్రతలు కొనసాగుతున్న వారు, అయా భయంకరమైన ప్రభు బలహీనతల్లో బాధలు శ్రమల్లో అయా కొట్టుమిట్టాడుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రభువా ప్రతి ఒక్క జీవితం మార్చబడాలి. అయా ప్రభువా యొక్క ఆరిపోయిన దీపాలు మరలా వెలిగించబడినట్లుగా చేయండి. మీ వాక్కును ప్రభువా మాకు స్పష్టంగా తెలియపరిచి నాయన సహాయం చేసి మమ్మల్ని సరిచేసి నడిపించి మహిమనందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు కూడా ఈ విధంగా మనల్ని అందరినీ సజీవ లెక్కలో కాపాడినందుకు నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో అనేకమైన శ్రేష్టమైన మాటలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించి ఆదివారం ఆరాధనలు సంఘంలో ప్రార్థనల ద్వారా ప్రారంభించడానికి ఈ సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆదివారం మందిరాల్లో ఆరాధనలు ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తప్పక ఆయా స్థలాల్లో ఉన్న విశ్వాసులందరూ కూడా మందిరాల్లో జరుగు ఆరాధనలో పాలుపంపులు పొందండి. 2 ఆరాధనలు జరుగుతున్నాయి. తప్పక మీరు పాలుపంపులు పొంది దేవుని రాకడ కొరకే సిద్ధపడాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. చదవబడిన వాక్య భాగంలో నుంచి పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడి బలపరచును గాక. ఈరోజు నేను మీకు గీహోను నది గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ఏదైనా తోటలో ప్రారంభమైన ఆ నది 4 శాఖలుగా మార్చబడింది, 4 శాఖలైంది. మొదటి దాని గురించి, మొదటి నది పేరు పీషోను అని ఆ నదిని గురించిన వివరాలు గడిచిన వారంలో నేను మీకు తెలియచేశాను. అది హవీలా చుట్టూ ప్రవహించిందని, అక్కడ బంగారం ఉందని, అక్కడ బోలము గోమేధికం ఉందని అనేకమైన విషయాలు మొట్టమొదటి నది అయిన పీషోను గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకించి 2వ నది పేరు గీహోను నది. ఆ నదిని గురించిన మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం చాలా విలువైనది. ఆత్మీయ మీ జీవితంలో ఫలభరితమైన కార్యాన్ని చేయటానికి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వినడానికి మీ అంతరంగాల్ని, మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. వాక్యంలో చదువుకున్న మాటని మనం గమనించినట్లయితే 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతా కూడా ఆ చుట్టూ ప్రవహిస్తూ ఉన్నది అనే మాటలు ఈ వచ్చిన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం.
ప్రియులారా, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మీ వ్యక్తిగత జీవితం ఓ ఉన్నతమైన దీవెనకరమైన భక్తి విషయాల్లో మరింత శక్తి కలిగిన వారుగా మీరు సాగిపోవటానికి ఈరోజు ఈ వాక్యపు వెలుగు మీ మీద ఉదయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎన్నో నదులు చూస్తాం. మన ప్రాంతాల్లో, మన చుట్టుప్రక్కల ఆయా ప్రాంతాల్లో అనేకమైన నదులు ఉంటూ ఉంటాయి. అయితే మనకు తెలిసిన నదుల గురించి, చాలా నదుల గురించి మీకు తెలుసు. మీకు తెలిసిన నదుల పేర్లు అని అడిగితే చాలామంది చెప్తారేమండి, గౌతమి నది గురించి మాకు తెలుసండి, గంగా నది గురించి మాకు తెలుసండి, పెన్నా నది గురించి మాకు తెలుసండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవంగా వాక్యం అంటున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ ఏదేను అనే ఒక తోటను దేవుడు తూర్పున ఏదేను తోట వేసి ఆ తోటలో ఆ తోటను తడపటానికి ఒక నది బయలుదేరింది. అది 4 శాఖలుగా మార్చబడింది. రెండవ నది గురించి ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతా చుట్టూ ప్రవహిస్తున్నది అనే మాటను బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు నేను ప్రత్యేకించి మీ ఆత్మీయ జీవితాలు మేలుకొల్పు కొరకు, మీ వ్యక్తిగత జీవితం మరింతగా ఫలభరితంగా మార్చబడి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడటానికి కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని ఈరోజు మీకు వాక్యపు వెలుగులో తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యాన్ని మనం అక్షరానుసారంగా చదవకుండా ఆత్మీయంగా ఆలోచించి చదివి ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం మన జీవితాన్ని ఎంతైనా ఫలభరితంగా మారుస్తూ ఉంటుంది. కనుక ఈరోజు గీహోను నది యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో గీహోను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఈరోజు నేను మీకు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో గీహోను అనే మాటకు సరైన అర్థం ఏమిటంటే ఊట ఉబుకుట. ఊట ఉబుకుట అని అర్థం. ప్రియులారా, ఈ ఊట ఎవరు? గీహోన్ అంటేనే ఊట ఉబుకుట అని అర్థం ఇస్తుంది. ఈ ఊట ఎవరు అని అడిగితే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. చదవబడిన వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంది, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. ఆ జీవజల నది, ఉబుకుచున్న ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. గీహోను అనే మాటకి అర్థం ఊట ఉబుకుట. ఏదయ్యా ఈ ఊట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచన వాక్యం ఏమిటంటే, జీవజల నది అయిన నన్ను మీరు విడిచి ఉన్నారు. ఆ జీవజల నది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మీరు 2 నేరములు చేసి ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు ఆ నేరములు అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి ఉన్నారట. అంత మాత్రమే కాదు, వారి జీవితాన్ని గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, వారి ఆత్మ సంబంధమైన జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో నీళ్లు నిలవని ఒక తొట్లను తొలిపించుకుని ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక వారి జీవిత విధానం అంతా ఆలోచిస్తూ ఉంటుంటే నీళ్లు నిలవలేని తొట్లు ఏర్పాటు చేసుకున్నారట. దేవుణ్ణే వాడు విరిచి ఉన్నారట. ఆ మాట ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజు దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మీతో మాట్లాడుతూ దర్శించుచున్నాడు. కనుక జీవజల నది, జీవజల ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పినారు, దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అన్నారు ప్రభు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఇక జీవితంలో ఎప్పుడు దప్పికొనడని ప్రభు చెప్పినాడు. కనుక ఆ ఊట, ఆ ఉబుకుచున్న ఊట, ఆ జీవజల నది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆత్మీయంగా మీరు ఆలోచించినట్లయితే ఈ వాక్యపు వెలుగు మీ మీద ఉదయించాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ వ్యక్తిగత జీవితంలో దేవునికి వేరే మనమేమీ చేయలేము. వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారట. 2 నేరాలు చేశారని వాక్యం చెప్తుంది. ఈరోజు కూడా చాలామంది, ఎంతోమంది
దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు ఆత్మీయులందరూ కనపడుతున్నారు. ప్రభువు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, ఆయన సమీపంగా ఉన్నవాడు. నిజముగా మొర్రపెట్టి వాళ్ళకి సమీపంగా ఉన్న దేవుడు. కానీ ఈరోజు అనేకులు దేవుణ్ణి విడిచి దూరంగా ఉంటున్నారు. వాక్యం అంటుంది, నాకు వేరే మీరేమీ చేయలేరు అని. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కనుక ఎప్పటికీ ఎన్నటికీ జీవజల నది అయిన ఆ ఊట ఉబుకుచున్న ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎప్పుడు విడిచిపెట్టేవాళ్ళుగా ఉండకూడదు, దేవునికి దూరం కాకూడదు అని ప్రభు ఈ వాక్యం ద్వారా మన అందరి జీవితాలతో ఈ వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కనుక జీవజల నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ఊట ప్రభావితం కలిగిన ఆ శక్తివంతమైన కార్యాలు మనుషుని జీవితంలో ప్రభావితాన్ని చేస్తూ ఉంటాయి. కనుక జీవితంలో ఎన్నోసార్లు మనం దేవుణ్ణి విడిచి ఆ ఊట ఉబుకుతున్న ఆ స్థలాన్ని విడిచి దేవునికి దూరంగా చాలామంది జీవిస్తున్న వ్యక్తిగత జీవితాలు కనబడుతూ ఉన్నాయి. మీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా ఉండకూడదు అన్నదే దేవుని యొక్క సేవకునిగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన సందేశాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుని వాక్కు చాలా విలువైనది. ఆ మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ నీళ్లు చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఊటలు ఉంటాయి నీళ్లు. ఆ ఊట ఊపుకుచున్నప్పుడు చాలా అద్భుతమైన కార్యం అక్కడ జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా మీకు ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో హాగరు అనే ఒక సహోదరుని గురించి రాయబడిన మాటలు మనం చూస్తాం. దేవుడు అబ్రహాము కొరకు నిర్ణయించిన ఆ హాగరు జీవితంలో మనం చూసినట్లయితే, హాగరు అంతవరకు బాగానే ఉన్న పరిస్థితులు ఎప్పుడైతే ఆ అబ్రహాము గారు హాగర్ని వాటర్ బాటిల్ ఇచ్చి పిల్లోడిని ఇదిగో వెళ్ళిపోండి అని పంపించినారు, కట్టుకున్నవాడే కసాయిగా మారిపోయిన పరిస్థితులు హాగరు జీవితంలో ఏర్పరచబడ్డాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. షూరు అరణ్యంలో ఎడారిలో తన ప్రయాణం కొనసాగించుంటుంది. చూస్తే ఒక పక్కన పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లోడు చావు నేను చూడలేదని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ పిల్లోడిని ఆ పక్కన పడేసి, ఏమీ ఏడుస్తుంది, ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు వారి కొరకు ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? ఆ ఎడారిలో ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళ కోసం ఒక నీటి ఊటను పుట్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన వాక్యాలు మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండ గ్రంథం బైబిల్ గ్రంథంలోంచి 21వ అధ్యాయం 19వ వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడిన వాక్యం చదువుతున్నారు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చదవబడిన వాక్య భాగంలో ఒక్క ఊటను చూసి దేవుడు అక్కడ ఆమె జీవితంలో ఒక ఊటను పుట్టించాడు. ఊటలు ఎప్పుడు కూడా నీళ్లు ఉబుకుతూనే ఉంటాయి. జీవజల నది ఆ ఊట ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ప్రక్కనే నిలిచి నీ ఆపత్కాలంలో హాగరు జీవితంలో ఎదురైన ఆ సమస్య కొరకు దేవుడు ఆమెకి దగ్గరలోని ప్రక్కనే ఒక నీటి బుగ్గను పుట్టించి నీటి ఊటను పుట్టించిన సందర్భం. ఈరోజు నీవు ఏ కలవరం చేత, ఏ కన్నీళ్ళ చేత, ఏ సమస్య చేత కలవరపడుతున్నావో నీ ప్రక్కనే దేవుడు నిలిచి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిజంగానే జీవజల ఊట. ఆయన నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలైన కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదని ప్రభు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, వేల్పులలో మహనీయుడు, పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్న దేవుడు. అట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సమస్తము క్రియలు చేయగలిగిన దేవుడు. కనుక ఆధ్యాత్మికమైన కార్యంలో ఎడారిలో నీటి బుగ్గను పుట్టించిన దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని చేయటానికి సమర్థుడే అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నోసార్లు చాలామంది జీవితంలో
దేవుణ్ణి విడిచిపెట్టే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చాలా ఆత్మీయులు వారి ఆధ్యాత్మికమైన జీవితం కృంగిపోతూ ఉంటుంది. నీళ్లు నిలవని తొట్లను వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, కొన్ని ఓటికుండ లాంటి వాళ్ళు ఉంటాయి. ఒకేసారి నీళ్లు ఉండవు, ఒకేసారి నీళ్ళు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవు. ఆ కొండ అలాగే ఉంటుంది, నీళ్ళు ఉన్నట్లుగానే ఉంటాయి. కానీ జస్ట్ అలా కొంచెం కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ అన్నీ కూడా అలాగా కొంచెం కొంచెం అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయులందరూ వాళ్ళ భక్తి కొంచెం కొంచెం తొలగిపోతూ దేవునికి దూరం అయిపోతుంది. అట్లా కాదు, జీవజల నది ఆ ఊట యేసుక్రీస్తు ప్రభు అయి ఉండగా గీహోను ఆ ప్రభు శక్తివంతమైన కార్యం మన జీవితంలో చేసి ఒక ఉన్నతమైన మార్గాల్లో ప్రభు మనల్ని నడిపించడానికి సమర్థుడని ఈ ఉదయకాలం ప్రభు నీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. సినీ యాక్టర్ బాబు మోహన్ అనే సినీ యాక్టర్ మీలో చాలామందికి తెలుసు. చాలా సినిమాలో ఆయన నటించిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ప్రభు కార్యాల గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట, వాళ్ళు బోర్న్ క్రిస్టియన్, పుట్టుకతోనే క్రైస్తవులట. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవుడిగా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడట. వాళ్ళకి పొలాలు, ఆస్తులు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ అట. అలాగ తన జీవిత విధానం కొనసాగించబడుతూ ఉంటుంటే వాళ్ళకు ఒక చెల్లి ఉన్నారట. ఈ బాబు మోహన్ గారు ఇంచుమించు 3వ తరగతి చదువుతున్నప్పుడు, 3rd క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయిందట. వాళ్ళ చెల్లి LKG లేదా 1st క్లాస్ చదువుతుందట, అంతే. ఈ బాబు మోహన్ గారు 3వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే దేవుడి మీద కోపం వచ్చేసి, మమ్మల్ని ఇంతగా ప్రేమించే మా అమ్మను ఎందుకు నువ్వు దూరం చేసావు? చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వచ్చేవాడిని, సండే స్కూల్లో పాటలు పాడేవాడిని, అన్నీ చేసేవాడిని. అలాంటి నన్ను నా నుంచి మా అమ్మను ఎందుకు దూరం చేశావు అని దేవుడి మీద చాలా అట్లా మాట్లాడుతూ ఉండేవాడట. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు టీచర్ అయ్యిండు కూడా. ఎప్పుడైతే తన దగ్గర నుంచి తన భార్య దూరం అయిపోయిందో మైండ్ అంతా అప్సెట్ అయిపోయిందంట ఆయనకి. మైండ్ అప్సెట్ అయిపోయిన సమయంలో పిల్లల్ని పట్టించుకోలేనంత పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంటే బ్రేక్ఫాస్ట్ పెడతా ఉండేది, వాళ్ళ అమ్మ ఉంటే భోజనం పెడతా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి భౌతికంగా దూరం అయిపోయిందో వాళ్ళ బంధువులు, రక్త సంబంధాలు ఎవరో పట్టించుకోలేదట. చాలా రోజులు బాధపడుతూ ఉండేవాడట. ఎందుకు ఇలాగైంది అని అనుకుంటూ ఉండేవారట ఆయన. ఒకరోజు వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక ఆంటీ గారు, ఒక తల్లి గారు వీళ్ళ బాధను చూసి, ఇప్పుడు అన్నం వండేటప్పుడు గెంజి ఉంటుంది చూసారండి, ఆ గెంజి వంచేస్తాం, బయట పారేస్తుంటాం. ఆ గెంజి వీళ్ళు అడుగుతూ ఉంటుంటే ఆ పిల్లోడికి ఆ గెంజి పోసేదట. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎవరు తన దగ్గర లేని పరిస్థితుల్లో ఒంటరిగా కుమిలిపోతున్న అలాంటి పరిస్థితుల మధ్యలో నిజంగా దేవుడు ఎలాగైతే హాగరు కొరకు ఆ ప్రక్కనే ఒక నీటి బొగ్గును పుట్టించినట్లు బాబు మోహన్ గారు అలా చదువుకున్నాడట. మొత్తం మీద తన బాధను దిగమంకుని దేవునికి అలాగే మనసులో చిన్నగా తలంచుకుంటూ అలా చదువుకుంటుంటే మొత్తం మీద డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత MA చదివాడట. అద్భుత రీతిగా ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అద్భుతమైన ఉద్యోగం వచ్చిందట. ఎప్పుడైతే దూరమైన బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు వాళ్ళందరూ మరలా దగ్గరికి వచ్చారట. ఆయన చెప్పిన సాక్ష్యంలో నేను విన్న మాట ఏమిటంటే, నిజంగా దేవుడు మా ప్రక్కన నిలిచి మాకు సహాయం చేశాడు. ఈ రోజున ఈ స్థాయి ఆయన ఇంచుమించు 2-3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారట. మా జీవితంలో అంత భయంకరమైన వేదన పరిస్థితి మా ఇంట్లో చోటు చేసుకున్నప్పుడు దేవుడు మా పక్కన నిలిచి మాకు అన్ని విషయంలో సహాయపడుతూ వచ్చాడు. ఆయనే మాకు సహాయకుడని ఆయన సాక్ష్యం చెప్పారు. కనుక ఆ సాక్ష్యాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్నిసార్లు మీ వ్యక్తిగత జీవితంలో
జీవజల నది ఊటగా ఉన్న ఆ ప్రవహిస్తున్న ఉబుకుచ్చు ఉన్న ఆ ఊటైన యేసుక్రీస్తు ప్రభుకి దూరంగా ఉంటారు. యేసు ప్రభువుని ఆ కాదనుకున్న పరిస్థితులు చాలామంది వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటికీ ఎన్నటికీ దేవునికి దూరం కాకండి. దేవుడు మనకి సమీపంగానే ఉన్నాడు. నీ అక్కర ఎరిగినవాడు, నీ అవసరత తీర్చగలిగినవాడు, నీ ప్రక్కనే ఊట ఉబుకుతున్నట్లుగా, నీ ప్రక్కనే అరణ్యంలో ఎడారిలో సెలయేరు పుట్టించినట్లుగా, ఉబుకుచున్న ఊటనిచ్చినట్లుగా నీ కార్యం నీ జీవితంలో కూడా ప్రభు చేయగలిగిన సమర్థుడు, శక్తివంతుడు. కనుక ఆ ఊట యేసుక్రీస్తు ప్రభువే అని దేవుని సేవకునిగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఈ గీహోన్ యొక్క నది యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే, గీహోన్ అనే మాటకు అర్థం ఏంటో మీకు చెప్పాను. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుంది అని అంటే కూషు దేశమంతా ప్రవహిస్తుందట. కూషు అనే మాటకి అర్థం ఏమిటంటే నలుపు, నల్లనది అని అర్థం. కూషు బైబిల్ గ్రంథంలో కూషు దేశస్థుల గురించి రాయబడిన ఒక మాట నేను మీకు చదివిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 13:23 చదువుకుందాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేటకు అలవాటు పడిన మీరును మేలు చేయ. వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా అని రాయబడి ఉంది. వాస్తవంగా కూషు అనే మాటకు అర్థం నేను మీకు చెప్పాను, నలుపు అని. కూషు దేశస్థులు నీగ్రోస్, నల్లటివారు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యంలో కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా అనే వాక్యం అంటుంది. మన చర్మాన్ని మనం మార్చుకోలేము. ఆ చర్మం పుట్టుకతో ఎలా ఉందో అలాగే ఉంటుంది. చిరుతపులి తన శరీరం మీద ఉన్న మచ్చలు మార్చుకోగలదా అంటే మార్చుకోలేదు. ఎప్పుడు కూడా ఆ మచ్చలు అలాగే ఉంటాయి. కీడు చీటకు అలవాటు పడిన మీరు అంటున్నాడు. వాళ్ళ పరిస్థితిని గురించి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, కీడు చేయటానికి మీరు అలవాటు పడిపోయారు. కూషు దేశస్థుల పరిస్థితిని గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచిద్దాం. కొన్ని విషయాలు మీకు ఆత్మీయంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవంగా కూషు అనేవాడు ఎవరంటే హాము కుమారుల్లో ఒకడు కూషు. ఆ వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది, కూషు అంటే నల్లటివారు. నలుపు పాపానికి సాదృశ్యము, చీకటి పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ కూషు దేశస్థుల గురించి వాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు. వాళ్ళని ఐతోఫీలు అనే కూడా పిలుస్తూ వచ్చారు. నల్లటి జాతి ప్రజలు. ఇదిగో వాళ్ళ శరీరాన్ని మార్చుకోలేరు. అలాగే మనిషి ఈ రోజున పాపంలో ఉన్నాడు. ఇప్పుడు పాపంలో జీవిస్తున్న మనిషి మీద అదిగో ఆ గీహోను నది ప్రవహిస్తుంది. కూషు అనే మాటకు నలుపు అని అర్థం ఇస్తున్న ఆ పాపం చేస్తున్న వ్యక్తి జీవితం మీదకి జీవ జల నది, ఉబుకుచున్న ఊట అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ప్రవాహం వలె ఆ నది ప్రవాహం ప్రవహిస్తుంటుందో, ఈ నల్లటిగా ఉన్న వ్యక్తి జీవితం, పాపంలో ఉన్న వ్యక్తి జీవితం పరిశుద్ధంగా మార్చబడిపోతుంది. కనుక కీడుకు అలవాటు పడిపోయిన ఈ కూషి దేశస్థులు, నల్లటి స్వభావం కలిగిన ఆ కూషి దేశస్థులు, ఆ పాపంలో పొర్లాడుతున్న వాళ్ళ జీవితం ఎప్పుడైతే గీహోను నది ప్రవహించిందో వాళ్ళ జీవితం పరిశుద్ధంగా మార్చబడిపోతుందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని మీరు అన్వయించుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నలుపు ఎప్పుడు కూడా పాపానికి గుర్తుగా ఉంది, పాపానికి గుర్తుగా ఉంది. ఈ రోజున పాపం వల్ల వచ్చు జీతం మరణము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నారు. మనిషి పాపము ఇనప గంటముతో రాయబడి ఉన్నది. పాపము చేసిన వాళ్ళని పాతాళం పట్టుకుంటుంది అని వాక్యం చెప్తుంది. ఈ పాపాన్ని పరిహరించడం కొరకు,
ఈ నల్లటిగా ఉన్న ఈ కూషు దేశం మీద ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ పాపాన్ని పరిహరించడం కొరకే 2020 సంవత్సరాల క్రితమే ఒక ఊట తీయబడి ఉన్నది. ఆ ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు బైబిల్ గ్రంథంలో చదవండి, జకరియా పుస్తకం 13వ అధ్యాయం 1 వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఊట ఒకటి తీయబడింది. పాపమును పరిహరించుట కొరకై, అపవిత్రతను తొలగించుట కొరకై ఒక ఊట తీయబడి ఉంది. ఆ ఊట మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసు నందు ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. పాపం పరిహరించడం కొరకే కల్వరి సిలువలో కపాలమును అర్థమిచ్చే గొల్గతా కొండపై యేసుక్రీస్తు ప్రభు ఆ ఊటగా మన కొరకు ప్రాణత్యాగము చేశాడు. సిలువలో కాచిన విలువైన రక్తము ద్వారా ఇంకా రక్తము ప్రవహిస్తూనే ఉన్నది. పాపమును పరిహరించే ఊట, ఆ ఊట యేసుక్రీస్తు ప్రభు. నీకోసం చేసిన త్యాగమును ఈ ఉదయకాలం నువ్వు అర్థం చేసుకోగలిగితే, పాపమును పరిహరించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో చేసిన ఆ త్యాగము ఒక ఊట. పాపమును పరిహరించి పవిత్రమైన జీవితం ఇవ్వటానికి నలుపు అనే కూషు దేశమంతా ప్రవహిస్తూనే ఉన్నది. ఈరోజు కూడా ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. ప్రతి వారి యొక్క పాపం నలుపు. ఆ పాపం అంతా పరిహరించడం కొరకు కల్వరిలో యేసయ్య రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది, ఊటగా ప్రవహిస్తూనే ఉన్నది. ఈరోజు నీవు అర్థం చేసుకోగలిగితే, నీవు ఈ మాటకు చెవియొగ్గగలిగితే, ఆ జీవితాన్ని నువ్వు జీవించడానికి యేసుక్రీస్తు నదిగా ప్రవహిస్తున్న ఆ ఊటను నువ్వు అంగీకరించడానికి ఇష్టపడగలిగినట్లయితే, నీ పాపపు జీవితం, కూషుగా ఉన్న నీ పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా నా దేవుడు మార్చబోతున్నాడు. గొప్ప కార్యం నీ జీవితంలో జరగటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం పాపమని ఆ చీకటిలో నీవు జీవిస్తావు? ఇదో మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటావు. కనుక ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నల్లటి జీవితమైన నీ మీద ఆ నది ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్న తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలో నడవటానికి ఇంకెందుకు నువ్వు దూరంగా ఉంటావు? తమ్ముడా, చెల్లి, అక్క, నీ నల్లటి జీవితాన్ని, కీడు చేసే ఆ స్వభావాన్ని ఈ నది ఎప్పుడైతే ప్రవహించిందో పరిశుద్ధంగా మార్చేసింది. దేవుని వాక్యం చెప్తుంది, పాపమును పరిహరించే ఊట యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు ఆ నదిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, వాక్య స్వరూపుగా సంచరిస్తున్న దేవుడు, శరీరధారిగా మన మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడు. యెరూషలేము నడి వీధుల్లో 1 కొరడా దెబ్బలు భరించి సిలువలో నిలువెల్లా రక్తసిక్తమైపోయి ఇక తన శరీరం అంతా గాయాలు, కొరడా దెబ్బలు, ఈ ముండ్ల కిరీటం, ఇంత సిలువ శ్రమ యేసయ్య భరించాడు నీ పాపం పరిహరించడం కొరకు, నిన్ను పవిత్రునిగా చేయడం కొరకు, నీ నల్లటి కూషు లాంటి ఆ జీవితాన్ని పవిత్రంగా మార్చడం కొరకు. ఈరోజు నీకు అర్థమైతే నిజంగా యేసుక్రీస్తు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అనుకో, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు అనుకో, యేసు ప్రభు నా దేవుడని నువ్వు నోటితో చెప్తావు. బైబిల్ అంటుంది కదా, యేసు నా దేవుడని నోటితో ఒప్పుకుంటే, హృదయం మందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఆ దేవుణ్ణి నువ్వు అంగీకరించగలిగితే నీ నల్లటి జీవితం పరిశుద్ధంగా మారుతుంది. బైబిల్ ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే, దావీదు తన జీవితం మీ ముందుకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక రోజున మిద్దె మీద ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉండాలి దావీదు. కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిన వ్యక్తి మిద్దె మీద ఉంటే
తన జీవితంలో చూడకూడని ఒక దృశ్యాన్ని చూసి పాపంలో పడ్డాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తాడు. వెంటనే పశ్చాత్తాపడిన దావీదు తన అనుభవంలో ఎంతో పశ్చాత్తాపడుతూ తను రాసిన కీర్తనలో ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తన 51వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నా పాపమును పరిహరించయ్యా అంటున్నాడు. నిజం, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపలోకంలోనే ఉన్నాం. క్రియల ద్వారా పాపం, మాటల ద్వారా పాపం, చూపుల ద్వారా పాపం, ఆలోచన ద్వారా పాపం, ఈ నల్లటి జీవితం. ఇదిగో భక్తుడు అంటున్నాడు, ఈ సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చేయ్యా. ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూసినట్లయితే, ఎవని ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం పోయబడకుండా ఉంటుందో వాని ఇంటి మీదకి సంహారపు దూత వచ్చేది. ఇశ్రాయేలీయులకి మోషే ఒక కట్టడ నియమించినాడు. ఇదిగో గొర్రెపిల్ల వధించబడింది, ఆ రక్తాన్ని పల్లెంలో వేసి ఇస్సోపు కుంచి తీసుకుని ఆ గుమ్మములకి రాసినప్పుడు సంహారపు దూత దాటి వెళ్ళిపోయేది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే కదా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ కల్వరి రక్తం ద్వారా నీ పాపాలు పరిహరించబడితే నువ్వు హిమము కంటే తెల్లగా మార్చబడతావు. కూషు దేశం మీద ఆ నది ప్రవహించినప్పుడు అతని జీవితం తెల్లగా మారిపోతుంది, పవిత్రుడిగా మారిపోతున్నాడు, పరిశుద్ధులుగా మారిపోతున్నారు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ పాపమును పరిహరించే ఆ ఓట, నిన్ను పవిత్రునిగా మార్చే ఆ ఓట, నీ నల్లటి జీవితాన్ని తెల్లటిగా మార్చే ఆ ఓటను ఈరోజు నువ్వు అంగీకరించాలి. నీ పాపపు జీవితం ఇకనైనా విడిచిపెట్టు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడని వాక్యం అంటుంది. కనుక ఇంకా పాపంలో నువ్వు పొరలాడొద్దు, నీ జీవితం పవిత్రంగా మారిపోలా. యేసయ్య అంటారు కదా, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీ సకల ప్రవర్తనలో పరిశుద్ధులుగా మారండి. ఆ నది ప్రవహించినప్పుడే నీ జీవితం తెల్లగా మార్చబడుతుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇక దావీదుని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక నల్లటి జీవితం ఎంత తెల్లగా మార్చాడు ప్రభు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తాను. ఒక ముగ్గురు వ్యక్తులు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసండి? ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇంజనీరు, మరొక ఆయన రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు. సాధారణంగా వీళ్ళ ముగ్గురు ఒక చోట కలిశారంటే ఏదో జరిగిందని అర్థం. అంత ఈజీగా వాళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చుని మాట్లాడుకుని అంత తీరిక ఖాళీ దొరకదు. కానీ వాళ్ళ ముగ్గురు ఒక్కచోటే కూర్చుని ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు. డాక్టర్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారట, అసలే మా వృత్తి విషయం తెలుసా మీకు? డాక్టర్ అంటే ఎంత గొప్పోడో తెలుసా? అసలు దేవుడు ఆదామును ప్రక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చి అవ్వగా తయారు చేసినాడు. అసలే సర్జన్ ఆపరేషన్ చేయాలంటే అసలు దేవుడు చేసిన ఆ అనుభవం ఎంత గొప్పదో. కనుక ఆపరేషన్ చేసిన ఆ విధానాన్ని బట్టి నిజంగా మేమే గొప్పవాళ్ళం, మా వృత్తే గొప్పది. డాక్టర్ అంటే నిజంగా ఆపరేషన్ చేయటానికి కావలసిన ఆధిక్యత మాకుంది. ఎలాంటి వ్యక్తి అయినా సరే మా దగ్గరికి వస్తాడు. మా గొప్పతనం అంత గొప్పగా ఉంది, మా వృత్తి చాలా గొప్పది, డాక్టర్ అంటే డాక్టరే అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంట. వెంటనే ఇంజనీర్ వచ్చి, ఆగు మిత్రమా, ఏంటి డాక్టర్ మీ వృత్తే గొప్పది అంటున్నావా? అసలే
ఆదాముని తయారు చేయక ముందే దేవుడు సృష్టిని చేసినాడు. కనిపించే ఈ విశ్వం అంతా కూడా, కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జలరాశులు, పక్షులు, జంతువులు, కనిపించే విశ్వం అంతా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృజనాత్మకంగా సృష్టించుట చేశాడు కదా. మనిషికి ముందే సృష్టిని చేశాడు కదా. మీకన్నా మేమే గొప్పవాళ్ళం, డాక్టర్ కంటే నీకన్నా మేమే గొప్పవాళ్ళం, మా వృత్తి గొప్పది, సృజించుట. మేము బిల్డర్స్, మేము నిర్మిస్తూ ఉంటాం కనుక దేవుడు సృష్టించాడు కనుక ఆ వృత్తి మాదే, మేమే గొప్పవాళ్ళమని ఈ ఇంజనీర్ చెప్తా ఉన్నాడట. ఇక మూడో వ్యక్తి, ఇక రాజకీయ వ్యక్తి, నాయకుడు వచ్చి, మిత్రమా ఆగు, ఏంది మీరే గొప్ప మీరే గొప్ప అంటున్నారు. అసలు దేవుడు భూమి ఆకాశాలు చేసినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది, ఆకారం లేకుండా అయిపోయింది. అది ఎవరు చేశారు తెలుసా? ఆ పని మేమే చేస్తాం, మేమే గొప్ప, ఉన్నదాన్ని పాడు చేసే బ్యాచ్ మేమే అన్నాడట. కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఇంకే పని ఉండదు, ఉన్నదాన్ని పాడు చేయటమే, నాశనం చేయటమే వాళ్ళ పని. యేసు ప్రభు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. యేసు ప్రభు నువ్వు నాశనంలో ఉన్న నిన్ను రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిజంగా నువ్వు గుర్తించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నీ పాపపు జీవితాన్ని ఇప్పుడే ఆ కొండను విడిచి నీ జీవితం ప్రభువులోనికి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావు. దేవుడు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నాశనం నుంచి తప్పించడానికి వచ్చాడు. కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడు. నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆ జీవ మార్గంలోనికి వస్తావు, ఆ మార్గాన్ని కనుగొంటావు. యేసు ప్రభు నల్లటి జీవితాన్ని, ఆ కుషు లాంటి నా జీవితాన్ని ఇదిగో తెల్లటిగా మార్చుచున్నాడు. అందుకోసం ఆయన ప్రాణమే అర్పించాడు. నరకాగ్ని నుంచి నన్ను తప్పించడానికి, మండుచున్న ఆ నరకాగ్ని నుంచి నన్ను తప్పించడానికి యేసయ్య చేసిన ఈ త్యాగం గొప్పది అని నువ్వు అర్థం చేసుకుని ఖచ్చితంగా క్రీస్తు ప్రభులోనికి వస్తావు, క్రీస్తు ప్రభుని అంగీకరిస్తావు. అప్పుడు నీ జీవితం, నల్లటి జీవితం తెల్లగా మార్చబడుతుంది. ఈ నది, ఈ గీషోను నది ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా తెలుపుగా మార్చబడిపోయింది. కనుక నీ జీవితం అలాంటి శ్రేష్టమైన జీవితంగా మారాలని, ఆ భవిష్యత్తు ప్రభు నీకు ఇవ్వాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఇక మూడవ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. గీషోను నది యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. యోవేలు పుస్తకం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ప్రవహించి షిత్తీము లోయ అంతటిని తడుపుతుందట. మూడవది, దేవుని మందిరములో ఉబికిన ఊట. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ఆ దినమున దేవుని మందిరములో నుంచి యూదా నదిలో నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీటి ఊట యెహోవా మందిరంలోని ఉబికి పారి ప్రవహించి హిత్తీము లోయ అంతా కూడా తడుపుతుంది అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా, ఈ ఊటను, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఒక ఊట బయలుదేరి ప్రవహించి హిత్తీము లోయ అంతా తడిపిందంట. ఈ ఊట ఏంటి? దేవుని మందిరంలో ఉన్న ఉబ్బుకుచున్న ఊట ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నారు. దేవుని మందిరం ప్రార్థనా మందిరం. దేవుని మందిరంలో ఉబికే ఊట ప్రార్థనే. మీరు కావాలంటే బైబిల్ గ్రంథంలో మరొక రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, దివారాత్రులు కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఊటగాను ఉండును అనే మాట గమనిస్తున్నాం.
పిల్లల భక్తుడు ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, జనుల్లో హతులైపోయిన వాళ్ళ కోసం నా కన్ను కన్నీరు ఊటగా మారిపోయింది, నా తల జలమయముగా మారిపోయింది. నిజంగా దేవుని వాక్యం మనతో చెప్తుంది, దేవుని మందిరంలో ఒక ఊట ప్రవహిస్తూ ఉందంట. ఆ ఊట ప్రార్థనే. కన్నీళ్ళ ఊట ప్రవహిస్తూనే ఉన్నది. జనుల్లో హతులైపోయిన వాళ్ళ కోసం, నశించిపోయే ఆత్మల కోసం భారం కలిగిన ఇర్మియా ప్రవక్త ప్రలాపిస్తూ ఉంటుంటే తన తలంత జలమయముగా మారిపోయింది, తన కన్నంత కన్నీరు ఊటగా మారిపోయింది. దేవుడు ముందుగానే చెప్తాడు ఇర్మియాతో, ఇర్మియా నువ్వు బాలుడు అనవద్దు, నేను పంపిన వారి చోటకు నువ్వు వెళ్ళాలి. ఇర్మియాను తల్లి గర్భంలో రూపింపబడకమనిపే, భూమికి జగత్పునాది వేయబడకమనిపే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రవక్త నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీళ్లు కార్చుచూ ప్రార్థిస్తున్నాడండి. ఈరోజు ప్రతి మందిరాల్లో ఒక ఊట, ప్రతి మందిరాల్లో ఒక ఊట ఉబికి అది ప్రవహిస్తూనే ఉండాలి. అది ప్రార్థన అయి ఉండాలి. ఈరోజున ప్రతి సంఘాల్లో మీరు చూడండి, పాటలకి ప్రాధాన్యత ఉంటుంది, వాక్యానికి ప్రాధాన్యత ఉంటుంది, సాక్ష్యాలకి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వలేని సంఘాలు ఎన్నో కనపడుతున్నాయి. ఈ రోజున దేవుని మందిరం అనే ఈ నది అనేకమైన జనాల్ని సంతోషపరచాలంటే ఆ దేవుని మందిరంలో ఒక నది ప్రవహిస్తూనే ఉండాలి. అది ఉబుకుచున్న ఊటగా మార్చబడాలి. అది ప్రార్థనై ఉండాలి. ఈరోజు దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన మందిరాల్లో నివసిస్తున్న ప్రతి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించండి. ఆ నదీ ప్రవాహం, ఆ ఉబుకుచున్న ఊట అనేకమైన జీవితాల్ని మార్చబోతుంది, అనేకమైన జీవితాల్ని ప్రభావితం చేయబోతుంది. ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ కూడా తగ్గకూడదు. అది ఒక ప్రవాహం వల్లే ప్రవహిస్తూనే ఉండాలి. బైబిల్లో ప్రార్థన గురించి ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. భక్తులు ఎందరో ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. మోషే ఎర్ర సముద్రం దగ్గర అలా చెయ్యి ఆ కర్ర చాపి ప్రార్థించిన వెంటనే, మొర్రపెట్టిన వెంటనే దేవుడు సముద్రాన్ని 6 నెలలుగా చేసేసాడు కదా. తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క అహరోను చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలిచి ధూపార్తిని చేత పట్టుకున్నప్పుడు తెగుళ్ళు ఆగిపోయాయి కదా. ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేసిన ప్రార్థన మన మందిరాల్లో అధికం కావాలి. ఒక ఊట వలె ఉబుకుచ్చి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే హిత్తీములో ఎంత ప్రవహిస్తుంది. మందిరాల్లో ప్రార్థన లేకపోతే, ఆ ఊట లేకపోతే హిత్తీము లోయ అలాగే ఉంటుంది. పిల్లరా, మీకు ఆత్మీయంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాయి. హిత్తీము అనే మాటకి అర్థం ఏమిటంటే తుమ్మ చెట్లు గల ప్రాంతము, తుమ్మ చెట్లు గల ప్రాంతం. ఎప్పుడైతే మందిరాల్లో ప్రార్థన అనే ఉబుకుచున్న ఊట ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మందిరాల్లో తుమ్మ చెట్లు లాంటి వాళ్ళు మార్పు చెందుతారు. ఆ నది హిత్తీములోయ ప్రవహించింది. ఈరోజుకి కూడా ఎన్నో చోట్ల మందిరాల్లో తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మ చెట్లు అంటే మనుషులు ఉన్నారు. వాళ్ళు ఇంకా మారట్లేదంటే కారణం అక్కడ నది లేదు, అక్కడ ఉబుకుచున్న ఊట లేదు, అక్కడ నీళ్లు ప్రవహించటం లేదు. ఈరోజు ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను. ఏ మందిరంలో అయితే ప్రార్థనని ఉబుకుచున్న ఊట ఉంటుందో, కన్నీళ్ళ ప్రవాహం ఉంటుందో, జలము రాళ్లను అరగదీస్తుంది అన్నట్లుగా అనేకమైన తుమ్మ చెట్లు లాంటి జీవితాల్ని ప్రభు సందులో ప్రార్థనే మార్చగలదు. చాలామంది జీవితాలు మార్పు ప్రార్థన ద్వారా కలిగినవి. తుమ్మ చెట్టుని గురించి నేను బైబిల్లో చదువుతున్నప్పుడు ఆయా చోట్ల రాయబడిన కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. తుమ్మ చెట్టు యొక్క అనుభవం, అది అరణ్యంలో ఎక్కడో అడవిలో పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో అడవిలో ఉన్న ఆ తుమ్మ చెట్టు, ఇంకా ఆ తుమ్మ చెట్టుని మీరు చూస్తే ఆ తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటాయి. ఈరోజు కూడా మనుషులకి ముళ్ళులు ఉన్నాయి. కొన్ని ముళ్ళు, ఆఫీస్కి వెళ్తే ఓ ముళ్ళు, ఇంటికి వస్తే ఓ ముళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళులే. ఈ ముళ్ళు నిజంగానే చాలామంది జీవితంలో ముళ్ళు, తుమ్మ చెట్లకి ముళ్ళు ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతుంటారు, గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట ఆ ముళ్ళులో.
ఈ మనుషులు మారాలంటే ఆ మందిరాల్లో ఉబ్బుకుచున్న ఓట అనే కన్నీళ్ల ప్రవాహం అనే ప్రార్థన ఉండాలి. అప్పుడే అక్కడే ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు. మందిరాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఈ తుమ్మ చెట్లు లాంటి స్వభావం కలిగిన ముళ్ళు, ఇతర వ్యక్తుల్ని గుచ్చి బాధ పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తుల మార్పు కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి మందిరాల్లో. ఇంకా తుమ్మ చెట్టు ఎలా ఉంటుందో తెలుసండి, అంత త్వరగా బెండ్ అవుతుంది, అది త్వరగా వంగదు. తుమ్మ చెట్టు ఎక్కడో అడవిలో పెరుగుతుంది, తర్వాత ముళ్ళుంటాయి, ఆ తర్వాత తుమ్మ చెట్టు అంత త్వరగా బెండ్ అవ్వదు. ఈరోజు కూడా ఎన్నిసార్లు చెప్పినా అంత త్వరగా లోబడని ప్రజలు ఉన్నారు. అయ్యో, లోబడని ప్రజలకి శ్రమని వాక్యం అంటుంది. ఎన్ని మాటలు వినండి, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడికి హఠాత్తుగా నాశనం వస్తుందని వాక్యం అంటుంది. ఇంకా ప్రజల్లో మార్పు రావట్లేదు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నా ఇంకా ప్రజల మార్పు రావట్లేదు, ఇంకా బెండ్ అవ్వట్లేదు, ఇంకా దేవుని వైపుకు తిరగట్లేదు, లోబట్టలేదు. జీవము కలిగిన దేవుని వైపుకు తిరగమని సువార్త ప్రకటించబడుతున్నా ఇంకా ప్రజలు దేవుని వైపుకు తిరగట్లేదు, లోబట్టలేదు, ఆయన్ని అంగీకరించట్లేదు. తుమ్మ చెట్లు లాంటి మనుషులు సమాజంలో ఉన్నారు. ఆ హిత్తీము అనే ఆ స్థలంలో తుమ్మ చెట్లు కలిగిన ఆ ప్రాంతం అంతా కూడా ఈ నది ప్రవహిస్తూ ఉందట. ఈరోజు మందిరాల్లో అనేకమైన తుమ్మ చెట్లు లాంటి వ్యక్తులు మారటానికి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎంతో అవసరమైంది. అదొక ప్రవాహం వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన జీవితం ఎంతోమందిని ప్రవాహం వలె కుటుంబాన్ని మారుస్తుంది. ఈరోజున నీ ప్రార్థనకి జవాబు రాకపోతే, ఒకవేళ ఇంకా కన్నీళ్ళు కార్చక ప్రార్థించిన స్థితిలో ఉంటే ఈరోజు నువ్వు తీర్మానం చేయి, ప్రభా ఎంతోమంది మందిరాల్లో అయ్యా నది ప్రవహించాలి, అక్కడ షిత్తీము అనే ఆ లోయంత ఆ నది ప్రవహించాలి, తుమ్మ చెట్లు లాంటి జీవితాలు మారాలయ్యా అని నీ ప్రార్థన ఉండాలి. ఒక సంఘటన నేను మీకు గుర్తు చేస్తాను ఈ సమయంలో. అదేమిటంటే, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఒక కోట, రాజులు నివసించే కోటలు ఉంటాయి కదండి, ఆ కోట ఉంది ఆ ప్రాంతం. ఆ స్థలంలో ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తూ అక్కడ కోట కనపడితే, కోట ఉంది కదా ఎవరో ఉంటారు అని ఆలోచించి ఆ కోట దగ్గరికి వెళ్ళి తలుపు వేసేస్తుంది, డోర్ వేసేస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతా ఉన్నాడు. ఒకసారి కొట్టాడు, రెండుసార్లు కొట్టాడు, మూడోసారి కొట్టాడు. 3 సార్లు కొట్టిన డోరు తీయలేదు, రాలా. ఆ ప్రక్కనే చిన్న ఇనప ఒక ఓస ఒకటి ఉంటే అది తీసుకుని ఆ తలుపుని డబా డబా అట్లా కొడతా ఉన్నాడు. ఇంచుమించు 20 టైమ్స్ 20 సార్లు కొట్టాడంట. ఎప్పుడైతే 20 సార్లు ఆ డోర్ని అలా కొట్టాడో, ఆ లోపల నుంచి ఒక ముసలైన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తలుపు తీశాడట. తీసిన వెంటనే లోపలికి ఈ వ్యక్తిని చేర్చుకున్నాడు, కూర్చున్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నేను తలుపు కొడతా ఉన్నాను, 20 సార్లు కొట్టేదాకా మీరు తీయలేదని ఏం చేస్తున్నారండి బాబు అని అడిగాడు. ఏం కాదయ్యా, ముసలాయన చెప్తున్నాడు, ఏం కాదయ్యా, ఈ ప్రాంతంలో ఈ కోట దగ్గర సమీపంగా కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి పని బాట ఏం లేదు, రోజు ఏదో సమయంలో వస్తుంటారు, డబా అని డోర్ కొడుతుంటారు. 1, 2, 3 సార్లు డోర్ కొట్టేసి వెళ్ళిపోతుంటారు. రోజు అలవాటు ప్రకారంగా వస్తారు, 1 సారి 2 సార్లు 3 సార్లు డోర్ కొడతారు, వెళ్ళిపోతుంటారు. నాకు ఇంకా అర్థమైపోయింది, ఎవరైనా 3 సార్లు డోర్ కొట్టారంటే ఈ ఆకతాయి కుర్రోళ్ళే, ఇంకెందుకు డోర్ తీయటమని నేను తీయట్లా. 20 సార్లు ఏంటి, 20 సార్లు డోర్ కొట్టారు, ఈ వ్యక్తి ఎవరో నేను అవసరమై ఉండే వచ్చాడని అప్పుడు నాకు ఆ శబ్దం విని వచ్చి డోర్ తీసానయ్యా అని. ఆ సంగతి విన్న తర్వాత నాకేం అర్థమైందంటే, చాలామంది విశ్వాసులు అలవాటు ప్రకారంగా వచ్చి ప్రార్థన చేసుకుంటారు 3 సార్లు, పొద్దున్న, ఆ మధ్యాహ్నం, సాయంకాలం, అంతే.
అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు డోర్ తీయడు. పట్టుదలతో విసుకక ప్రార్థన చేయండి అని దేవుడు ఉపమానం చెప్పాడు కదా. ఆ విధవరాలు ఎలాగైతే ప్రార్థన చేస్తుందో విసుకకుండగా, అలాగ ప్రార్థన చేయాలి మనం. దీవారాత్రులు మొర్రపెట్టే వాళ్ళకి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో అనేకులు తుమ్మ చెట్లు లాంటి వాళ్ళు మారుతారు. ప్రియులారా, ఈ తుమ్మ చెట్టుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రత్యక్షపు గుడారంలో ప్రతి ఉపకరణం, బలిపీఠం కానివ్వండి, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల కానివ్వండి, ధూప వేదిక కానివ్వండి, దీపవృక్షం కానివ్వండి, మందస్సం కానివ్వండి, ఇవన్నీ ఉపకరణాలు తుమ్మకర్రతో చేయబడ్డాయి. ఈ రోజున ఆ తుమ్మకర్ర ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మకర్ర దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా మారిపోయింది. ఈరోజు పాఠం ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళ ప్రార్థన. నీ ప్రార్థన ఒక ఓట వలె ఉబుకుచి ఉంటే షిత్తీము లోయ అనే తుమ్మ చెట్లు కలిగిన ప్రాంతాలన్నీ కూడా, తుమ్మ చెట్లు కలిగిన ప్రజలందరూ కూడా దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా మార్చబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుని మందిరంలో వాళ్ళే వాడబడే పాత్రలుగా మార్చబడాలి, ఒక ఉపకరణంగా మారాలి. అలాగే ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నిజంగా నీవు దేవుని మందిరంలో ఒక ఉబ్బుకుచున్న ఓట వలె నీ ప్రార్థన ప్రవాహం ఉండాలి. 13 సంవత్సరాల ప్రార్థన గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఒక యవనస్తుడు మార్పు చెందడానికి వాళ్ళ తల్లి 13 సంవత్సరాల కన్నీళ్లు కార్చింది. మార్పు చెందాడు. బైబిల్ గ్రంథంలో మనకు చదువుకున్నట్లయితే యాకోబు జీవితం ఎంత మోసకరమైనది. అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మావయ్యని మోసం చేసి, జీవితం అంతా మోసాల మూట. ఆ రాత్రి ఎబ్బోకనే ఆ రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. అద్భుతమేంటో తెలుసా? తెల్లారినప్పటికి తన బ్రతుకు మారిపోయింది. దేవుడు అడుగుతున్నాడు ఆ మాటలు. ఒకసారి మీరు చూడండి, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 27, 28 వచనాలు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. రాయబడిన మాటల్లో మనం గమనించిన మాటలు ఏమిటంటే, యాకోబు జీవితం ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. అతడు కన్నీళ్లు విడిచి పెనుగులాడి దేవుని పాదాలు పట్టుకుని, ఆశీర్వదిస్తేనేగా నేను పోనవనయ్యా. 20 సంవత్సరాల ప్రయాస యాకోబు, ఫలం లేదు. వాళ్ళ మామ 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నో రాత్రులు తన ప్రయాస వ్యర్థమైపోయింది. కన్నీళ్ళు కాచి ఆ రాత్రి ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నాడో తన జీవితం ఇశ్రాయేలుగా మారిపోయింది. ఈరోజు యాకోబు లాంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఇలాంటి మార్పు లేని ప్రజలందరూ ఉన్నారు సమాజంలో. మోసాలు చేసి అన్యాయాలు చేసిన వాళ్ళు బ్రతుకులు మారాలంటే మందిరంలో ఒక నది ప్రవహించాలి. ఆ నది ప్రార్థన ఉంది, కన్నీళ్ళ ఊట. ఎప్పుడైతే ఆ ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటుందో ఇలాంటి వ్యక్తులు షిత్తీము లాంటి ఆ లోయగలిగిన స్థలం అంతా కూడా తడిపి బ్రతుకుల్ని మారుస్తుంది. ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. జరిగిన మరొక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆ సాక్ష్యం వింటుండగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఇచ్చాపురం అనే ప్రాంతం ఉంటుంది. ఇచ్చాపురం, ఆ ప్రాంతంలో ఒక సహోదరి, ఆమె పేరు గంగరాసమ్మ గారు అని పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఆ తల్లిని. ఆమె భయంకరమైన ఎన్నో పూజలు చేస్తూ ఉండేది. భయంకరమైన విగ్రహారాధన ఆచారాల నుంచి వచ్చింది. చాలా చేయలేని నోములంటూ లేవు, పూజించలేని దేవుళ్ళు అంటూ లేరు, అంతలాగా పూజిస్తూ ఉండేది.
అయితే ఆయా సమయంలో ఆమెకి 4 పిల్లలు పుట్టారట. 4 పిల్లలు పుట్టడం పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవటం. అలాగే 4 పిల్లలు వరసెట్టి పుట్టారు, 4 పిల్లలు చనిపోయారు. ఒకసారి ఆలోచించండి, ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అలాంటి బిడ్డలు చనిపోతూ ఉంటే ఆ తల్లి ఆ వేదన, ఘోష, కన్న పేగు ఎంత వేదనకరంగా ఉంటుందో ఆ తల్లి దుఃఖం ఎవరికి చెప్పుకుంటుంది. ఆ బిడ్డలు చనిపోతూ ఉంటే తన కళ్ళ ముందు చనిపోతే ఆ వేదన వర్ణించలేం. చాలా బాధపడుతూ ఉండదంటే ఎందుకు ఇలా జరుగుతుంది? పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు. అలా 4 పిల్లలు అలా పుట్టారు, చనిపోయారట. ఆమె అనుకుందంట, అప్పట్లో ఆమె చేసే పూజల్లో వాళ్ళ గురువులు నేర్పిస్తున్న భక్తి ఎట్లా చెప్తారో తూచా తప్పకుండా పాటించేదంట. ఆమె అనుకుందంట, నేను చేసే భక్తి ఇంకా చాలలేదేమో, ఇంకా ఎవరైనా దేవుళ్ళు మిగిలిపోయారేమో, ఇంకా నోములు వ్రతాలు సరిపోవట్లేదేమో, ఇంకా ఎక్కువ చదువు, ఇంకా ఎక్కువ విగ్రహారాధన చేసి, ఇంకా ఎక్కువ భక్తి చేసిందంట. అయితే సడన్గా ఈ లోపల తన భర్తకి అనారోగ్యం చేసి విశాఖపట్నం హాస్పిటల్లో జాయిన్ చేశారట. జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ భర్తకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓ పక్కనేమో పిల్లలు చనిపోయారనే బాధ, ఓ పక్కనేమో చూస్తే భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఆమె హాస్పిటల్లో ఉండి భర్తకి అన్ని సేవలు చేస్తూ ఉంది. చాలా బాధను అనుభవిస్తున్నాడు భర్త. ఆ సమయంలో ఆ హాస్పిటల్లో ఉన్న ఒక నర్సు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సువార్త ప్రకటించిందంట. అమ్మా, యేసు ప్రభు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తాం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన గొప్పవాడు, శూన్యములో సృష్టిని చేసినవాడు, సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదని ప్రభువును గురించిన సువార్త ప్రకటించిందంట ఆ తల్లి. ఆ తల్లికి ఎప్పుడైతే ఈ యొక్క నర్సు సువార్త ప్రకటించిందో వెంటనే ఆమె అనుకున్నదంట, అయ్యో ఈరోజు ఎవరి ముఖం చూశాను, విననుకూడని మాటలు వినేశాను, నాకంతా మైలైపోయింది, విననుకూడని మాటలు వినేశాను, ఈ దేవుని గురించి ఎందుకు విన్నాను నేను అనుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి అంతా బాధపడిందంట. అప్పుడు కూడా దేవుని అంగీకరించట్లేదంట. ఆ సమయంలో కొద్ది రోజులు గడుస్తూ ఉన్నాయి. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళా పిల్లలు పుట్టారంట ఆమెకి. పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇప్పుడు మనకి వైరస్ ఎలాగే కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోయిందో అలాగే ఆ రోజుల్లో 1952 ఆ సంవత్సరాల్లో మచూచి అనే ఒక వ్యాధి వచ్చిందంట. మచూచి వ్యాధి వస్తే పిల్లలు ఇలాగ బెండ్ అయిపోతుంటారు అన్నమాట, అట్లాగా తిరిగిపోతుంటారు అన్నమాట. కాళ్ళు ఇలా తిరిగిపోతుంటాయి, తల ఇలా తిరిగిపోతుంటాయి, అవయవాలు అలా తిరిగిపోతుంటాయి అన్నమాట. ఆ మచూచి అనే వ్యాధి వచ్చి చాలామంది పిల్లలు చనిపోతున్నారంట. అయితే మొత్తం మీద ఆ ప్రాంతం అంతా, ఆ ఇచ్చాపురం ఆ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందంట. స్ప్రెడ్ అయిపోతే ఈ 4 పిల్లలకు కూడా ఆ వ్యాధి సోకేసిందంట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ వ్యాధి సోకేసిందంట. ఇప్పుడు ఆమెకి కళ్ళంపుడ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ముందు 4 పిల్లలు పుట్టి చనిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే, నా కళ్ళ ముందు మళ్ళీ ఈ పిల్లలు చనిపోతారేమని ఏడుపు, కన్నీళ్ళు, ఎక్కువగా బాధ వచ్చేస్తుంది. ఆ 4 పిల్లల్ని ఎదుగో వాళ్ళ అరుగు మీద పడుకోబెట్టి ఒక అరిటాకేసి అరిటాకుల మీద ఆ 4 పిల్లల్ని పడుకోబెట్టి కనీసం చల్లగా ఉంటుందేమో అట్లా పడుకోబెట్టుకుని ఈ సమయంలో నేను కరుణించు దేవా అనుకుని ఆ హాస్పిటల్లో నర్సు చెప్పిన మాటలు చెవిలో అలా గింగిరమణి గుర్తొస్తున్నాయంట ఆమెకి. ఎన్నో నోములు నోసాను, ఎన్నో దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళని పూజించాను. సరే, ఆఖరికి ప్రయత్నం చేద్దాం. నర్సు చెప్పినట్లుగా ఆ దేవుడు యేసు ప్రభుని ఒకసారి కలుద్దామని ఆ రాత్రే అలాగ ఆమె పిల్లల్ని అరిటాకుల మీద పడుకోబెట్టి అలాగ కళ్ళు మూసుకుని గోడతోటి తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేసుకుందని మనసుకి తనకు వచ్చినట్లుగానే, యేసు ప్రభా నువ్వు ఒక్కసారి కనికరించయ్యా, నా పిల్లలు 4 పిల్లలు ముందే చనిపోయారు, మరలా వీళ్ళకి మచ్చూచిన వ్యాధి సోకి చనిపోయే పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఇంతవరకు నేను ఎన్నో చేశాను, నువ్వు దేవుడు అంట, గొప్పవాడు అంట నర్సు చెప్పిందని తనకొచ్చి రాని ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి.
ఆశ్చర్యం ఏంటో తెలుసా, అద్భుతం ఏంటో తెలుసా, తెల్లారి ఆమె కళ్ళు తెరిచి ప్రార్థన ముగించుకుని తెల్లారినప్పటికీ పిల్లలు మంచిగా చక్కగా ఆడుకుంటున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆమెకి దేవుడి మీద విశ్వాసం వచ్చిందో, ఆమె కన్నీళ్ళ ప్రార్థనకి జవాబు దొరికిందో, ఆ రోజు నుంచి ఆమె ఒక సువార్థికురాలిగా మారిపోయిందంట. ఇచ్చాపురం, ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ దగ్గర ఇచ్చాపురం అనే ప్రాంతంలో గంగరాజమ్మ అనే సహోదరి యొక్క సాక్ష్యం చాలా అద్భుతమైన సువార్థికురాలిగా మారిపోయింది. తన కడుపున పుట్టిన బిడ్డలు దేవుని కొరకు సాక్షులుగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, తన కుటుంబంలో రక్త సంబంధులు, తన ఇంటి వాళ్ళు, బంధువులందరూ యేసు ప్రభువులోనికి వచ్చేసారట. ఎంత అద్భుతమైన కార్యం! ఇదంతా జరగటానికి కారణం ఏమిటి? కన్నీళ్ళ ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో నోములు నోసిన, ఎంతో భయంకరమైన పూజలు చేసిన ఆమె జీవితం మార్పు చెందటానికి కారణం ప్రార్థనే. ఈరోజు జలము రాళ్లను అరగదీస్తుంది, కఠినాత్ములందరినో మారుస్తుంది. ఇదిగో గీహోను అనే నది ఈ హిత్తీము లోయ అంతా కూడా ప్రవహించినప్పుడు ఆ నది ప్రవాహంలో అనేకమైన తుమ్మ చెట్లు లాంటి వాళ్ళు మార్పు చెంది ప్రభులోనికి వస్తున్నారు. కనుక ఈరోజు నేను గీహోను నది యొక్క ప్రాముఖ్యతను గురించి 3 మాటలు మీకు తెలియజేశాను. ఒకటి, గీహోను అనే మాటకి అర్థం ఏమిటంటే ఉప్పుకుచున్న ఓట. ఆ ఓట యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నీ కొరకు ప్రక్కనే నిలిచే దేవుడని దేవుని వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడాడు. రెండవదిగా మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే గీహోను నది కూషు దేశమంతా ప్రవహిస్తుంది. కూషు అంటే నల్లటి వారు. పాపంలో ఉన్న ప్రజల్ని పరిహరించడం కొరకే ఊటగా క్రీస్తు ప్రభు ప్రవహిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఈ నది దేవుని మందిరంలో నుంచి ఒక నది షిత్తిము లోయంతా ప్రవహిస్తుంది. దేవుని మందిరంలో ప్రవహిస్తున్న ఆ నది ప్రార్థన, ఉబుకుచున్న ఓట. షిత్తిం అంటే తుమ్మ చెట్లు కలిగిన జీవితం. ఆ ప్రాంతమంతా ప్రజలందరినీ మారుస్తుంది. ఈ మాటలు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు దీవెనకరంగా మార్చాలని, మన జీవితాలు దేవుని కొరకు ఒక ప్రయోజనకరంగా మార్చబడాలని కోరుకుంటున్నాం. తుమ్మ చెట్లు లాంటి వాళ్ళందరూ ప్రభులోనికి మందిరంలో ఉపకరణాలుగా మార్చబడాలని, ఒక మందస్సం వలె, ఒక బలిపీఠం వలె వాళ్ళు మారాలని. మారని నీ భర్త కోసం కన్నీళ్ళు కారుస్తున్నాం. దేవుడు గొప్ప మార్పు కలుగు చేయాలని. మాట వినని నీ పిల్లలు మార్పు చెంది దేవుని మందిరంలో ఉపకరణాలుగా మారాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాము. విత్తబడిన వాక్యం మన హృదయాంతరంగాల్లో ఫలభరితంగా మార్చబడినట్లుగా అందరూ చేతులెత్తి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవానికి స్తోత్రం అని తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు ఏదేను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూనే ఉంది. ఈరోజు గీహోను నది గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఆ గీహోను అనే మాటకు అర్థం ఊట, ఉబుకుట అని ప్రభు మనకు తెలియజేశాడు. ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభువే జీవజల నదిగా, ఆ ఉబుకుచున్న ఊటగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆ దేశమంతా, కూషు దేశమంతా ప్రవహిస్తూ ఉంది ఆ నది. నీ నల్లటి జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఊట మందిరంలో కూడా ప్రవహిస్తుంది. షిత్తిము లోయల గుండా ప్రవహిస్తుందని దేవుని వాక్యపం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మందిరములో ఉబుకుచున్న ఊట ప్రార్థనని ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తూ ఉంటాడో తల జలమయముగాను, కన్నీలు ఊటగాను, నా జనులు హతులైన వాళ్ళ కోసం ఇర్మియా ప్రవక్తగా అలాగ ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిజంగా ప్రార్థన ద్వారా ఎంతోమంది తుమ్మకర్ లాంటి వాళ్ళ జీవితాలు మార్చబడుతున్నాయి. ప్రభువా, ఈ నది ప్రవహింపచేయండి నాయన. ప్రతి మందిరములో ప్రార్థనని నది ప్రవహింపచేయండి అయ్యా అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. తీర్మానముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి హృదయాన్ని, అంతరంగాన్ని సిద్ధపరచుకోండి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. తీర్మానం చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన అంతరంగాల్లో హృదయపూర్వకంగా ఫలభరితంగా మార్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి కలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి.
ఈ ఉదయకాలపు ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించేంత వరకు నీ దాసుని నిలబెట్టుకొని గీహోను నది యొక్క ప్రాముఖ్యతను గుర్చిన లేఖనాలు ప్రతి వారితో మీరు మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు. గీహోను అంటే అర్థం ఉబుకుచున్న ఊట అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ఊట మీరే అయి ఉండగా యేసుక్రీస్తు ప్రభువులుగా ఈ లోకానికి జీవజలములు ఊటగా దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ఈ ఊట నా తండ్రి కూషు దేశం గుండా ప్రవహిస్తూ ఉంది నాయన. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి పైన నువ్వు నాయన అయ్యా మీరు ప్రవహించినప్పుడు వారు అయ్యా ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దైవమా నీకు స్తోత్రం తండ్రి. అలాగునే అది షిత్తీము లోయ గుండా ప్రవహిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉందయ్యా. ప్రతి వారు మందిరంలో ఉన్న బిడ్డలు ఇర్మియా ప్రవక్తల వల్ల నాయన కన్నీళ్ళు ఊటగా అయ్యా వాళ్ళు నాయన కన్నీరు కార్చే అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. మందిరంలో ఉన్న బిడ్డలు అయ్యా కన్నీరు కార్చినప్పుడు వారి జీవితాలు మందసాల వల్లే మార్చబడితేనే వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యా విధబడిన వాక్యాన్ని అయ్యా ప్రతి వారి హృదయాల్లో ఫలభరితంగా మార్చు నాయన. ఏ విధము చేతనైనా సరే తుమ్మ చెట్లు లాంటి జీవితాల్లో అయ్యా మీరు నాయన ప్రవహించినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి నాయన. దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి వారి జీవితాల్లో అయ్యా ఈ వాక్యం ఫలభరితంగా మార్చబడినట్లు సహాయం చేయండి. యేసయ్య వాక్యాన్ని హత్తుకొని ఆ విధంగా వెంబడించడానికి సహాయం చేయమని అయ్యా నాయన తండ్రి ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డని మీరు సియోన్లోంచి ఆశీర్వదించి నీ రాకుడు కొరకు ఆయుధపరచమని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. Amen. Praise the Lord.